తొలి ఏకాదశిని శయన ఏకాదశి, మహా ఏకాదశి, ప్రథమ ఏకాదశి, దేవసైన ఏకాదశి మరియు పేలాల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున వేకువజామున లేచి ఇంటిని శుభ్రపరిచి తలంటు స్నానం ఆచరించి పూజా మందిరాన్ని శుభ్రం చేసి గడపకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి కొత్త వస్త్రాలు ధరించాలి. ముఖ్యంగా ఈ రోజున విష్ణుమూర్తిని పూజించాలి మరియు విష్ణు అవతారాలు అయిన స్వామిని పూజించాలి. ముఖ్యంగా ఈ రోజు స్వామికి పేలాల పిండిని నైవేద్యంగా సమర్పించాలి. ఈ పేలాలు వేయించేటప్పుడు అవి ఎంత మంచిగా పొంగితే మన సంసారం కూడా అంత మంచిగా ఉంటుంది అని అర్థం. అదే విధంగా గోధుమ నూకతో కానీ బొంబాయి రవ్వతో కానీ చేసిన ప్రసాదం స్వామికి నివేదించాలి. ఈ రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం వీలైతే 11 సార్లు పఠించాలి. అలా కుదరని పక్షంలో వనమాలి గదీశాంగి శంకి చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవో బిరక్షతు ఈ స్తోత్రం